హైదరాబాద్ టు నంబి వాటర్ ఫాల్స్ ఫుల్ జర్నీ చేసి చాలా అలసిపోయాం. బట్ స్టిల్ వీ హ్యావ్ మోర్ కిలోమీటర్స్ టు గో. కార్ తీసుకెళ్తే ఒక పాయింట్ లో ఆపేసి అక్కడ నుంచి వాక్ చేయాలి. బైక్ తీసుకెళ్తే ఇంకొంచెం ముందుకెళ్ళొచ్చు. చిన్న కార్లు తీసుకపోతే అది అవదమ్మా, ట్రబుల్లో పడిపోవడమే. నన్ను అడిగితే బైక్స్ మీద పోవడమే ఉత్తమం. హైదరాబాద్ నుంచి ప్లాన్ చేసుకున్న వాళ్ళు భద్రాచలం వరకు బస్ టికెట్ వేసుకొని అక్కడ నుంచి బైక్స్ బుక్ చేసుకోండి. భద్రాచలం టు చర్ల, చర్ల టు నంబి వాటర్ ఫాల్స్. కానీ గూగుల్ మ్యాప్ ని మాత్రం నమ్ముకుంటే అయిపోయినట్టే. చెర్ల రీచ్ అయ్యాక అక్కడ లోకల్ పీపుల్ ని అడుగుతూ పోండి. చెర్ల నుంచి జర్నీ స్టార్ట్ అయిన తర్వాత రిమోట్ విలేజెస్ ని చూస్తే సూపర్ అనిపిస్తుంది. ఈ వాటర్ ఫాల్స్ లో చాలా వాటరే లేవు, ఎందుకింత హైప్ అని అనుకోకండి. చాలా వాటర్ ఉంటే అసలు ట్రెక్కింగే చేయలేము. వరంగల్ నుంచి బైక్ రైడ్ చేసుకుంటూ వచ్చే వాళ్ళు వరంగల్, నర్సంపేట, ఏటూరు నాగారం, మనుగూరు, సారపాక, చర్ల వాళ్ళకు కూడా దగ్గర దగ్గర 5 hours పడుతుంది. వాటర్ మస్ట్ క్యారీ చేయాలి. మీకు ఎక్కడ షాప్స్ ఉండో ఏముండో చర్ల దాటిన తర్వాత డెస్టినేషన్ రీచ్ అయ్యే వరకు మీకు వాటరే దొరకవు. ఎర్లీ మార్నింగ్ 5 కల్లా జర్నీ స్టార్ట్ చేయండి, 11 వరకు రీచ్ అయిపోతారు. అలా అయితేనే మీరు ఆ రిమోట్ విలేజెస్ ని కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి, హాల్టింగ్ తీసుకోవడానికి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. కిలోమీటర్లు సింగిల్ డిజిట్ చూపించినా టైం మాత్రం డబుల్ డిజిట్ ఉంటుంది. ఈ ఒక్క ముక్కలో అర్థమై ఉండాలి ఆ రోడ్లు ఎలా ఉన్నాయో. కానీ ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, బానే ఉంటది ఫ్యూచర్ లో. జియోకి తప్ప మిగతా వాటికి సిగ్నల్స్ ఉండవు, జియోకి కూడా అక్కడక్కడే ఉంటాయి. ఈవినింగ్ 5 o'clock రిటర్న్ పంపించేస్తారు. అక్కడ ఉండనివ్వరు, స్ట్రీట్ లైట్స్ ఉండవు, ఏం ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి. ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే టూ రిమోట్ ఉంది, మ్యాన్ మేడ్ కాకుండా. అండ్ ఇది ఒక ఫిట్నెస్ ఛాలెంజ్ కూడా. వ్యూ మాత్రం చాలా వైడ్ ఉంది. అండ్ అక్కడ ఆ విలేజ్ వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళు కొంచెం మనల్ని గైడ్ చేస్తారు రూట్ కి. వన్ డే ట్రిప్ లోనే ట్రావెలింగ్, ట్రెక్కింగ్, రిమోట్ విలేజెస్ ఎక్స్ప్లోరింగ్ సాహసం అనే చెప్పుకోవాలి తెలుసా. తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ దాటి వెళ్తాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.